अनन्ताय तनोजातं सायिनाथतमप्रभं बुद्धिमां वन्दे सर्वभक्तवरप्रदम् व्रतमुनिष्ठयु साधना व्रतमुनिष्ठयु दक्षिणा भावमहीना साधनपदं भूमि वै दारविधि मोक्षपदमुदानि वै मोगिरुन्ना साई पदयुग्ममुरुगे स्मरणसेतु టీవీ కృష్ణమూర్తి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కూర్చున్న ఈ ప్రదేశంలో నేను వెంటనే రావడం అనేది నేను ఏ రోజు ఏ జన్మలో తీసుకున్నటువంటి పుణ్యం. ఎందుకంటే ఈ మొన్న సాయి మాస్టర్ మధుర స్మృతులు 2 రిలీజ్ అయిన తర్వాత ఆ పుస్తకం నేను చదివితే ఆ టీవీ కృష్ణమూర్తి ఎక్స్పీరియన్సెస్ చదివి నేను ఆశ్చర్యపోయాను. నిర్వెంటనే ఆ సంతోషంతో పొలగించాను అన్నమాట. అందులో ఆయన లవ్ మ్యారేజ్ తెలుసుకోవడం తెలుసు కానీ అందులో 10 సంవత్సరాలు 5 సంవత్సరాల మాస్ గారు ఆగాడు. ఆ డీటెయిల్స్ అని తెలిసి నాకు మళ్ళా 30 సంవత్సరాల వరకు వెళ్ళిపోయింది నా మనసు. అటువంటి వ్యక్తులు కూర్చున్నటువంటి చోట కూర్చోడానికి నాకు అర్హత లేకపోయినా యాజమాన్యం నాకు అర్హత కల్పించినందుకు సాయినాథుడికి మాస్టర్ గారికి అందరికీ నమస్కారాలు. తర్వాత మాస్టర్ గారితో నాకు ఉండేటువంటి అనుభవాలు చాలా గొప్పవి కాకపోయినా నాకు తెలిసి కొన్ని మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను 1976లో తిరుపతిలో పనిచేసేవాడిని. తిరుపతిలో పనిచేసినప్పుడు మాకు ఆఫీస్లో ఈ సర్క్యులర్స్ మ్యాగజైన్స్ అని ఇచ్చేవాడు. ఆ మ్యాగజైన్స్ అవన్నీ కూడా మంచి అన్నీ ముందు మేడమ్స్ వెళ్ళిపోయాయి. మా దగ్గరకు వచ్చేసరికి ఏమో అంత ఇంపార్టెంట్ ఏరియా వచ్చేయన్నమాట. నేనేం చేశానంటే ఆఫీసులో వాళ్ళకు ఒకటి మాకు ఒకటి ఇవ్వాలా, అన్ని చోట్ల సమానంగా ఉన్నాను కదా అని చెప్పి అడిగితే వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఆఫీసులో ఒక కీలకమైనటువంటి సీట్లో ఉన్నందువల్ల జనరల్ బాడీ మీటింగ్ పెట్టి క్లబ్లో చేతులకు బట్టి మా వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు. నేను గెలిచేశాను. గెలిచేసినందువల్ల ఏమైంది, ఒక పక్కేమో ఒకసారి ఒక పుస్తకం ఉంటే ఒక పుస్తకం అటు వచ్చేది. దాంతో క్లబ్ సెక్రటరీ నాకేం చేశాడంటే నువ్వు ఇట్లాంటి విషయాన్ని జనరల్ బాడీ మీటింగ్ దాకా తీసుకెళ్ళడం తప్పు అని చెప్పి నాకు అనిపిస్తే నేను చాలా బాధపడిపోయి ఈ సిచ్యువేషన్ చూసుకునే కంటే గొంతుకు దాటేసుకుని కావడం లేదు అనుకున్నా. ఆ బాధల్లో చాలా కష్టంలో ఉన్నాక మాస్టర్ గారు తిరుపతికి పేపర్ కరెక్షన్ కోసం వచ్చారు. మాస్టర్ గారు పేపర్ కరెక్షన్ కోసం వచ్చినప్పుడు హాస్టల్లో 2 బెడ్స్ ఉన్నాయి. ఇంకొక బెడ్ ఉంటుంది, ఇంకొక బెడ్ ఉంటుంది. మాస్టర్ గారు ఈ బెడ్లో కూర్చుంటే నేను ఇంకో బెడ్లో కూర్చున్నా. కూర్చుని జరిగిందంతా చెప్పారు. జరిగిందంతా చెప్తే మాస్టర్ గారు ఏం చేశారంటే కళ్ళు మూసుకుని ఈ పురుగుని కుర్చించారు. ఆయన కుర్చించారు. కుంచగానే ఆయన దగ్గర నుంచి ఒక ఫోకస్ వచ్చిందండి. అక్కడి నుంచి ఏదో ఒక వస్తువు అలా వచ్చి నా మీద పెట్టింది. పడిపోవడం అంతకుముందు నాలో ఉండేటటువంటి టెన్షన్, బాధ, ఈ ఆత్మహత్యతో సమానమైన పనిచేద్దాం అనేటటువంటి భావం మొత్తం పోయి హాయిగా ఉన్నాను, ఫ్రెష్గా ఉన్నాను. అయితే అక్కడి నుంచి ఏమొచ్చింది నేను చెప్పలేదు. అటు నుంచి ఏదో వచ్చింది కదా. ఇప్పుడు ఎట్లా సినిమా హాల్లో ప్రొజెక్టర్ ఉంటే ప్రొజెక్టర్ నుంచి మనకి తెర వరకు వచ్చేటటువంటి ఆ ఫోకస్ మన కంటికి కనబడుతుంది. అట్లాగే ఆ ఫోకస్ నా మనస్సుకు తెలిసింది. కంటికి కనబడేట్టుంది కానీ కంటికి కనపడలేదు. అది ఏమిటో నేను చెప్పలేదు. అది మాత్రం ఫోకస్ ఆఫ్ లైట్ మాత్రం కాదు, ఏదో వచ్చింది. ఇది నిర్వివాదమైనటువంటి అంశము. ఎందుకంటే అప్పటి వరకు నా మనస్సులో ఉన్నటువంటి బాధ మొత్తం తుడిచిపెట్టిపోయింది. ఫ్రెష్నెస్ కలిగింది, హాయి అనిపించింది, ఒక రకంగా సంతోషం కలిగింది. అటువంటి నిర్వివాదమైనటువంటి అనుభవం ప్రసాదించినటువంటి ఆ అసమాన సద్గురుమూర్తికి చేతులెత్తి నమస్కారం చేయడం తప్ప నేను చేయగలిగింది ఏమి లేదు. అటువంటి అనుభవం ఆ తర్వాత నేను మాస్టర్ గారితో ఉన్నటువంటి దాదాపు అంటే ఆయన దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళాను 1969-70 వెళ్ళాను. 1989 వరకు మాస్టర్ గారితో ఉన్నాను. దాదాపు 20 సంవత్సరాలు నేను మాస్టర్ గారితో ఉంటే అటువంటి అనుభవం
ఒక అనుభవం నా జీవితానికి మొత్తానికి సరిపడేటువంటి అనుభవం అది ఒకటే జరిగింది. అటువంటి అనుభవం మాస్టర్ గారికి లక్ష్మణ్ గారికి కూడా జరిగింది. అది మీ పుస్తకాల్లో వచ్చింది. ఏమిటంటే ఆవిడ కూడా చాలా డిగ్రేడెడ్ అయిపోయి డిజెక్టెడ్ అయిపోయి ఉన్న సమయంలో మాస్టర్ గారు ఢిల్లీలో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ నాకెవరూ లేరు, నన్ను ఎవరు చూస్తారు అని చెప్పి బాధపడుతున్న టైంలో మాస్టర్ గారు ఎదురుగా కూర్చుని గురువుకి చిట్టి ఇచ్చారు. అక్కడికి ఒక ఫోకస్ ఆవిడ మీద పడింది. ఆవిడ కూడా ఏ బాధ లేకపోతే అని చెప్పేసి రికార్డ్ అయిన పుస్తకాలు వచ్చింది మరి. కాబట్టి అటువంటి నిర్వివాదమైనటువంటి అనుభవం ఇంతవరకు నాకు ఎప్పుడూ జరగలేదు. తర్వాత ఇంకొక అనుభవం ఏంటంటే, నేను విజయనగరంలో ఉండగా విజయనగరంలో పెద్ద మీద పడుకున్నాను. అంటే మాస్టర్ గారు ఈరోజు ఏదైతే మనం ఆచార్య భరద్వాజ తపోవనం ఏదైతే అంటున్నామో ఆ విద్య మన తపోవనం కాదు, ఒక ఆర్డినరీ విద్య స్ట్రక్చర్. దానిపై పడుకున్నాం, వీటిపై పడుకున్నాము. మార్నింగ్ మీద నేను దిగుతున్నాను, మాస్టర్ గారు పైకి ఎక్కుతున్నారు అనుకుంటా, లేకపోతే మాస్టర్ గారు దిగుతున్నారు, నేను పైకి ఎక్కుతున్నాను. మాస్టర్ గారు కింద దిగుతున్నారు, నేను దిగుపై నుంచి నేను కింద దిగినవాడిని వాళ్ళ పైకి ఎక్కుతున్నాను. మాస్టర్ గారు ఎదురుపడ్డారు. ఎదురుపడేసరికి ఎట్లా ఉందంటే ఒక్కసారి ఆ మాస్టర్ గారి యొక్క ఈ గడ్డం, ఇంటికి వచ్చిన గడ్డము, కిందకి వచ్చిన గడ్డము, అప్పుడు బాగా విరుగున్నట్టు జుట్టు చూస్తే ఒక నరసింహస్వామి లాగా ఉన్నారు. నరసింహస్వామి లాగా ఉండడం కాకుండా నరసింహస్వామి అనిపించారు. నరసింహస్వామి అనిపించినప్పుడు ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా ఆ సింహాన్ని చూసి ఆయన ఎట్లా భయపడ్డాడో ఈ సింహాన్ని చూసి నేను భయపడ్డాను. ఆయన మాస్టర్ గారే మనిషిని చూసి నేను భయపడాల్సిన అవసరం ఏముంది? ఆయన నేను ఇంటికి కష్టాలు పెట్టినా ఓర్చుకుని ప్రేమగా ఉన్న వ్యక్తి, ఆయన చూసి నేను భయపడాల్సిన అవసరం లేదంటే ఇంకేంటున్నాను ఆ సమయంలో లేకుండా పోయింది. కింద ఎందుకు మాస్టర్ గారు చెప్పారు, సార్ ఇందాక మిమ్మల్ని చూస్తే నరసింహస్వామిలాగా కనపడ్డారు, సింహం తలకాయ, జుట్టు అంతా కూడా ఈ గడ్డం అంతా జూలాగా ఉంది, ఈ పైన ఉండేటటువంటి జుట్టు కాస్త అది ఒక జూలాగా ఉంది సార్ అని చెప్తే ఆ టైంలో నీ మనసులో ఏం ఆలోచన ఉందో నాకు చెప్తే బాగుండేది కదా అన్నారు. అంటే మన మనసులో ఏ ఆలోచన ఉంటే ఆ ఆలోచనగా కనిపిస్తారన్నమాట. ఇది చాలాసార్లు మన శ్రీనివాస రెడ్డి కూడా చెప్పాడు. ఆయన మాస్టర్ గారు పడుకు దగ్గరలోకి వెళ్తే అక్కడ సాయినాథుడు కనిపించాడని చెప్పారు. తర్వాత మాస్టర్ గారు సత్సంగ రూమ్ లో రామకృష్ణారెడ్డికి సాయినాథుడు ప్రత్యక్షంగా కనిపించి మాట్లాడారు, సంభాషణ జరిగింది. ఆయనకి సాయినాథుడు చెప్పారు, సార్ రామకృష్ణారెడ్డికి జన్మ జన్మలకి నేను తోడుని కాపాడతానని చెప్పారు. ఇద్దరు మనుషులు మాట్లాడుతున్నట్టు జరిగింది. అది ఈ రోజుకి నేను నమ్మలేదు. అది నేను 2007లో ఈ కడప నుంచి ఏలూరు వచ్చేటప్పుడు రామకృష్ణారెడ్డి దొరికాడు. ఈ మధ్యలో దాదాపు ఒక 30 సంవత్సరాలు అయిపోయాడు, ఎక్కడ అడ్రస్ లేకుండా పోయాడు. అంటే బాగా ఊళ్ళో తాగేసి పాలిటిక్స్ లో తిరిగి ఆర్పేజ్ తెచ్చుకుని ఆపరేషన్ చేసుకుని అన్ని వదిలేసి కూర్చున్నాడు అనమాట. అప్పుడు అడిగాను నేను, ఏమో సాయిబాబా దగ్గరికి రాగా నేను కడప నుంచి వెళ్ళిపోతున్నాను, నీకు మాస్టర్ గారిని రూమ్ లో పట్టుకుంటే నీకు సాయినాథులు స్వయంగా మాట్లాడారు కదా, సత్సంగం చేయరాదంటే అది చెప్పాడు. నేను అన్ని వదిలేశానండి, సత్సంగం చేయలేండి అని చెప్పాడు. అంటే మా సాయినాథుడు జన్మ జన్మలకి నీ దగ్గరుండి కాపాడుతాను అన్న విషయం చెప్పిన వ్యక్తి ఆ రోజు ఆస్తికుడుగా ఉన్నాడు, తర్వాత నాస్తికుడుగా మారాడు అన్నమాట. సాయినాథుడు జన్మ జన్మలకి అనేటువంటి క్లాస్ ఎందుకు ఉపయోగించారో ఆ టైంలో నాకు తెలిసింది. అది విషయం. అట్లాగే మాస్టర్ గారు ఇంకొకసారి తిరుపతి వచ్చారు, స్పాట్ గ్రాడ్యుయేషన్కి వచ్చారు. అప్పుడు నేను 76 నుంచి 79 దాకా నేను తిరుపతిలో పనిచేశానండి. అప్పుడు మాస్టర్ గారు అదే ఒక్కొక్కరు మంచం మీద కూర్చున్నారు, నేను ఈ పక్క మంచం మీద కూర్చున్నాను. అప్పుడు నేను సాధన చేస్తున్నాను, సాధన చేయడం లేదు, అటు ఇటు కాకుండా ఉన్న పరిస్థితి. సాధన మాత్రం ఎప్పుడు వదిలిపెట్టిందిలే, కానీ ఎప్పుడు వదిలిపెట్టి అప్పుడప్పుడు వదిలిపెడుతున్న మాట మాత్రం నిజమే. ఆ టైంలో సాధన చేస్తున్నాను, చేయకుండా పరిస్థితిలో మాస్టర్ ఎదురుగా ఉన్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఆ మాస్టర్ చూశాను, చూడంగానే భయం వేసిందండి. మళ్ళా సేమ్ నరసింహస్వామి, ఇటుపక్క ఇటుపక్క ఒక జూలు, కింద జూలు, పైన జూలు. నేను నాకేమన్నా కళ్ళు ఏమైనా పోయినా అనిపించింది అన్నమాట. అక్కడి నుంచి సింహం వచ్చి నిలబడిపోతా ఉందండి. బట్టల బదులు అందరు మనుషులు ఉన్నారు, హాస్టల్లో 100 మంది ఉన్నారు. అంతవరకు కూర్చున్నారు, ఉన్నట్టు అనిపించింది, నాకేం వేస్తుంది. అట్లా మాస్టర్ గారు 2 సార్లు నాకు నరసింహస్వామి గారు కనిపించారు. ఒకసారి ఆయన దగ్గర నుంచి ఫోకస్ వచ్చింది. నరసింహస్వామి గారు కనిపించిన దానికి నా దగ్గర ప్రూఫ్ లేదు. నా భయము అది సింహం కనపడటం ఒకటే ప్రూఫ్, కానీ ఇంకా దానికి ఆ సబ్జెక్టివ్ ప్రూఫే కానీ ఆబ్జెక్టివ్ ప్రూఫ్ ఏమి లేదు. కానీ
కానీ మాస్టర్ గారి దగ్గర నుంచి ఫోకస్ వచ్చి నేను ఆన్లైన్ అవ్వడానికి మాత్రం ప్రూఫ్ ఏంటంటే నాలో ఉండేటటువంటి అన్ని బాధలు పోయి నేను ఆనందంగా తయారయ్యాను. ఎవరి సన్నిధిలో మనకు ఆనందం కలుగుతుంది ఆయన సద్గురువు కాబట్టి అటువంటి అనుభవాన్ని మాస్టర్ గారు నాకు ఇచ్చారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నేను 73, 74, 75 ఆ ప్రాంతంలో నేను 1975, 73 దాకా నేను విద్యానగర్లో ఉన్నాను. అప్పుడు మాస్టర్ గారు మనకి ఈ ఫోటో ఉండేదానికి ఆ రూమ్ ఉండేది, ఆ రూమ్ ముందు కూర్చునేవాడు. రూమ్ లో ముందు కూర్చున్నప్పుడు మాస్టర్ గారు కాఫీలో టీలో తాగుతున్నారు. ఒక గ్లాస్ తీసుకున్నాను, తాగుతున్నాను. నేను పోయి నమస్కారం పెట్టాను, పక్కన ఉన్నాను, ఏం మాట్లాడదాము ఏదో ఒకటి అని అనుకున్నాను నేను. అప్పుడు మాస్టర్ గారిని మాకు దేవుడు కాదు, మాస్టర్ గారు రక్త మాంసాల్లో ఉన్నటువంటి ఒక మనిషి మాత్రమే. టీ తాగుతున్నారు, నేను ఏదైనా మాట్లాడదామని వెళ్ళాను. ఆయన ఏం చేశాను, ఇంకో గ్లాస్ ఇప్పించాను. గ్లాస్లో ఆయన తాగేటటువంటి కాఫీ పోసి నువ్వు తాగడానికి నేనే మాస్టర్ గారి దగ్గర తగ్గిపోతుంది. నేను మాస్టర్ గారికి ఏం ఉపకారం చేసేవాడిని కాదు, ఆయన దగ్గర ఏదైనా దొరికేవాళ్ళే కానీ ఆయన ఉపకారం చేసేవాళ్ళని కాదు. బాబాయ్ తాగేది తాగినా బాగుంటుంది, సరసరి తాగేశారు అంటే ఆయన ఏమన్నారు తెలుసా, దీనికి ఒక అర్థం ఉంది, నీకు అర్థం తెలుసా అన్నారు. మాకు ఏదైనా తెలిస్తే చెప్తాం, మాకేం తెలియదు, నాకేం తెలియకపోతే ఏం చెప్తానండి సార్, మాకేం తెలిసిన వాళ్ళది కాదు, మాకేం తెలియదు, మీరు చెప్తే వాళ్ళే కానీ వన్ వే ట్రాఫిక్, 2 వే ట్రాఫిక్ కాదు, ఏమో చెప్తే తెలుసుకుంటాం. అది ఏమన్నా తెలుసా, ఈ రకంగా ఇవ్వడానికి అర్థం ఏంటంటే జన్మ జన్మలకి రక్షించి కాపాడతాను అని దీని అర్థం. జన్మ జన్మలకి రక్షించి కాపాడతాను అని దీని అర్థం. దీనికి ఒక ప్రచండమైన ఉదాహరణ ఏంటంటే, నాకు ఎవరితో మాట్లాడటం చాలా కాదు. ఇప్పుడు టీవీ ఉన్నాడు, అతను ఈ రోజు ఎవరైనా మాట్లాడుతున్నాడో 1970లో కూడా అలాగే మాట్లాడాడు. అతని మాటలు ఎప్పుడు కూడా అగ్ని బాణాలు పోయినట్టు కరెక్ట్గా ఏమి అవుతాయి అన్నమాట. నాకు అది చేత కాదు, ఏ మాట చేత కాదు. లౌకిక జ్ఞానం లేదు, 10 మందిని కన్విన్స్ చేయలేదు. ఏదో ఆయన గౌరవం అట్లా మాస్టర్ గారు పొలానికి 5 రాడు. అదేదో షాపింగ్కి క్లబ్గా వచ్చింది ముందు, రోజుకు ₹2.10 ఎవరన్నా ₹2.10 పోయి రాస్తాడండి. ₹2.10 ఏమొస్తుంది, పోయి జాయిన్ అవ్వాలి, పోయి జాయిన్. సరే అది రెగ్యులర్ గా అయింది. టైమ్ స్కేల్ క్లబ్గా ₹250 తీసుకున్నాను. ఆ తర్వాత నెమ్మదిగా ఏ పేరు లేకపోయినా ఆయన చెప్పిన మాటలు జాగ్రత్తగా ఉపయోగించుకుని, నాకేం కోచింగ్ లేదు, జైవ పరిశ్రమ ఏమి కోచింగ్ లేదు. సాయినాథుడు మాస్టర్ గారు ఆయన చెప్పినటువంటి డైరెక్షన్స్. మాస్టర్ గారికి అకౌంటెన్సీ తెలియదు, ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాదు, కానీ అకౌంటెన్సీ చార్టెడ్ అకౌంటెన్సీలో ఉండేటటువంటి కోర్సులన్నీ ఆయన చెప్పేటటువంటి మాటలు ఉన్నాయి. అది నాకు ఎప్పుడు తెలిసింది, నేను పాస్ అయిన తర్వాత తెలిసింది. ఆయన ఐఏఎస్ తర్వాత అకౌంటెన్సీ కూడా తెలిసిన మాట తర్వాత తెలిసింది నాకు. నేను జేఓ అయిపోయాను, జేఓ పరీక్ష ఆగిపోయింది, జేఓ ప్రమోషన్ తర్వాత ఏఓ ప్రమోషన్ ఆగిపోయింది. ఏఓ ప్రమోషన్ ఆగిపోతే మాస్టర్ గారే దగ్గర పోయి అడిగితే ఏమైనా ఈ సంగతి నాకు తెలియదు, నాకు తెలిసిందల్లా ఒకటే, నాకు గురి చరిత్ర తెలుసు, గురి చరిత్రలో అధ్యాయ పదాలు పారాయణ చేయి. ఇది చాలాసార్లు అన్ని మీటింగ్లో చెప్పారు కాబట్టి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అది పారాయణ చేస్తే నాకు ఏఓ ప్రమోషన్ వచ్చింది. మళ్ళీ ఏఓ ప్రమోషన్ అయిపోతే అదే పారాయణ చెప్పినాను. ఏదో సాయిబాబు ఫోటో పెట్టుకున్నా, నేను వెలిగించా, మాస్టర్ గారికి దండం పెట్టా, గురి చరిత్ర పదార్థాలు సాయినాలు చేస్తూ కూర్చున్నా. నాకు ఏవో ప్రమోషన్ ఢిల్లీ నుంచి అప్రూవ్ అయ్యి వచ్చింది, ఆర్డర్ చేతికి వచ్చింది, రిలీజ్ చేయకుండా అక్కడ టెలికాం ఫ్యాక్టరీలో. అప్పుడు మన వాళ్ళు చాలా మంది ప్రశ్న వేస్తారు, దత్తాత్రేయుడు ఎక్కడ హింస చేయలేదు కదండి, ఇది ఆయన ఒక ఆయన అన్నదానికి ముందు ఉంటే గవర్నమెంట్ చంపేశారు. చంపేసినప్పుడు దత్తాత్రేయుడే వచ్చి చూడంతో వచ్చాడు కదండి, మీ దత్తాత్రేయుడు ఏ దత్తాత్రేయుడు కాదు, అది నా వదిలేదు, అది నేను మాట్లాడటల్లా. నా ప్రమోషన్ ఆగారు. టెలికాం ఫ్యాక్టరీలో 10 మంది న్యాయం చేస్తారు. నేను వెంగాయపడి కాదు, అక్కడ ఉండే వాళ్ళతో ఒకసారి పోయి రామచంద్రరావు బయట నుంచి వచ్చాడు, బయట నుంచి వచ్చేవాడు వీళ్ళందరూ కలిసి షేడ్ ఇస్తున్నారు అని ఒక 50 మంది 100 మంది 200 మంది పోయి ఆ టెలికాం ఫ్యాక్టరీలో మేనేజర్ చుట్టుకొట్టి గెలవ చేసి ఎవరుకున్నావు బాగా ఆస్తే వేసేసే ఆస్తే పోయి రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్వుతూ బాబు వచ్చాడు, నవ్వుతూ బాబు అది మేము హింస చేశారు. హింస చేసి అప్పుడు నాకు వీళ్ళు తీసేది, నాకు ఏమో ప్రమోషన్. ఇది ఎవరు చేశారు,
క్లియర్గా చెప్పలేదు. అదే మరి ఆ టైంలో ఆయన ధర్మం కూడా మర్చిపోయాడు, ఆయన తత్వం కూడా మర్చిపోయాడు. మర్చిపోయి ఆ భక్తుల్ని రక్షించడంలో దొంగలు చంపాడు అనమాట. అది తర్వాత తెలుసో తెలియదో నాకు తెలియదు, తెలియదో లేదో గురుచరిత్ర అవుతుంది. కానీ నా విషయంలో ఆయన హింస చేశాడు, రక్తపేట చేశాడు. 100 మంది నాకు ఎవరో నాకు తెలిసిన వాళ్ళు లేరనమాట. ఆ విధంగా మాస్టర్ గారు నాకు ఏవో ప్రమోషన్ ఇచ్చారు, సీఏఓ ప్రమోషన్ ఇచ్చారు. సీఓ వచ్చేసి వాళ్ళ రిటైర్మెంట్ అప్పుడు ఆపితే రిటైర్మెంట్ అప్పుడు కూడా ఆయన నాకు కావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారు. ఏ కొద్దిగా రావాలా, రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు, 1 లక్ష రూపాయలు రావాల్సిన లెక్కలు కాదు, మొత్తం అన్ని ఇప్పించారు. నాకు పెన్షన్ కేసులు క్రమంగా సెటిల్ చేశాడు. ఈ ఎన్ని కేసుల్లో నా ప్రమేయం లేక నేను తెలియక కుటుంబంలో చేసుకున్నటువంటి తప్పులన్నీ మాస్టర్ గారు చేసుకుని సరి చేశారు అనమాట. ఆ విధంగా మాస్టర్ గారు నన్ను అన్ని విధాలా కాపాడుతూ వచ్చారు. ఏది జన్మలకి మీరు కాపాడాలన్నారు. నాకు ఆధ్యాత్మిక సంపద ఎంత ఇచ్చారో అనేది ఆయన తెలుసు. కానీ నన్ను మాత్రం స్థిరం చేశారు. స్థిరం చేసి నా లైఫ్ ని ఒక స్ట్రీమ్ లైన్ చేశారు. స్ట్రీమ్ లైన్ చేశారు కాబట్టి ఈ విధంగా జరుగుతా ఉంది. ఇందాక ఫీలింగ్స్ చెప్పినట్టు అన్నదమ్ములో ఒక తమ్ముడు అన్నం చంపేశాడు. నా తమ్ముడు నన్ను చంపడానికి రెడీగా ఉన్నాడు, చెప్తున్నాడు ఈ ఆక్రమించేశాడు, ఆక్రమించాడు, ఊళ్ళో కాలేజీ కొట్టేశాడు, చంపేస్తాను రమ్మంటాడు. కోర్టుల కేసులు పెట్టారు. కోర్టుల కేసులు పెట్టి ఇప్పుడు వర్షం పెట్టి ఒకటి తెచ్చుకుంటూ వస్తారు. నాకేం నాలెడ్జ్ లేకపోయినా మాస్టర్ నిలబడుతున్నారు. కాబట్టి ఆయన అన్ని విధాలా నన్ను కాపాడుతూ తీసుకొస్తున్నారు. కాబట్టి మాస్టర్ గారు ఎంత భూతత అయ్యి ఉండేదంటే మన వాళ్ళు చెప్పినట్టు ఆయన ఆర్మీలో తిరుగుతుండేవాడు. అది నాకు తెలియదు. నాకు తెలిసింది కదా, ఒకసారి మాస్టర్ గారు నేను వెళ్తున్నాం ఏది హిల్లు క్యాంటీన్ వైపు కంటే ఈ గోడకొండ వైపు వెళ్తుంటే ఆ పక్కనే టెన్నిస్ కోర్ట్ చూపించి ఇదివరకు సిగరెట్ తెలిసింది కదా, రాత్రి అంటే ఇక్కడ పడుతున్నాను. ఇదే కదా, ఇదే విషయం. ఐఏఎస్ పాస్ అవుట్ వెళ్ళి ఇంగ్లీష్ హెడ్ డిపార్ట్మెంట్ గా పనిచేయడం వెళ్ళి ఇక్కడ టెన్నిస్ కోర్ట్ పక్కన పడుకోవడం ఏంటి, ఆ మంచి రూమ్ ఉంది కదా ఆయనకి, ఇల్లు తీసుకున్నారు కదా అప్పట్లో ఇల్లే, ఇప్పుడు తప్పవరం అంటే ఆయన అన్నారు ప్రకృతి సౌందర్యం, ప్రకృతి సౌందర్యం తెల్లటి నేను బాగుంటుంది ఇక్కడ పడుతున్న ఆనందంలో విడిపోయానని చెప్పారు. ఒకరోజు మాస్టర్ గారు ఏం చెప్పారంటే, నేను మనం వస్తున్నాను అక్కడ రక్త వింజేది బాగుంది, నేను చూసుకోలేదు, నన్ను బుస్సు పెరిగేస్తున్నాను. అయితే అయిపోయి ఉండేవాడు, అయిపోతే మాకు బాధ ఉండేది కదా, ఎందుకు బాధ లేదు, ఈ వైపు నుంచి ఆయన చేసే బోధ చెప్పడానికి వీలు కాదు. ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది మాస్టర్ గారు స్టూడెంట్స్ చెప్పినా ఈ రోజు తీసుకొని చెప్పిన విషయం నాకు తెలియదు చాలా. అందులో ఈ మా సాయి మాస్టర్స్ అనేది మా సాయి మాస్టర్ మొదలు 2 ఆయన రాసిన విషయాలు కూడా ఇప్పుడు కొత్త విషయాలు చెప్పారు. అవి అంతకుముందు నాకు తెలియదు అనమాట. ఇవన్నీ ఇలా చెప్పాం, ఎందుకంటే వదిలి పెట్టకుండా చెప్పేవాడు అనమాట. మీరు ఊహించలేదు, మనుషులు ఊహించలేదు, చెప్తూ ఉండేవాడు. అట్లా చెప్తున్నారు కాబట్టి ఇంతమంది ఇక్కడ రాగలేదు. ఎంత ప్రచారం చేయండి, దూరం నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో దానికంటే దాదాపు 100 రెట్లు మాస్టర్ మా ప్రబోధానికి వచ్చిన వాళ్ళే అంత ప్రబోధం చేశారనమాట. ఆయన మాస్టర్ చెప్తారు 24 గంటలు 365 రోజులు సాయంత్రాలు అన్ని ఏరియాలో 365 డిగ్రీలు అందరికీ నేను ప్రబోధం చేస్తాను, నేను ఎవరికి మంత్రం ఉద్దేశం చేయట్లేదన్నారు. ఆ మాట నిజమో నాకు తెలియదు, కానీ మాస్టర్ గారు మాత్రం ఆ మాట చేసి 365 రోజులు అందరికీ పని చేసుకొచ్చారు. అందువల్లే ఇంతమంది ఆయన కోసం ఎంతో త్యాగం చేసి ఇక్కడ నిలబడుతున్నారు. ఆ బాబు ముసుగులు వేసాడు, ముసుగులు వేస్తే మాస్టర్ గారు నిలబడిపోయారు. మాస్టర్ గారు నిలబడిపోయిన తర్వాత ఆయన సాయిశ్వరుడు ఆ బాబు పైకి వేసి ముసుగుతుంది ఖడిత జరిగింది. దానంతా జరిగింది. మీరు ఏమనుకున్నారన్న అని అడిగారు. అంత సాయిశ్వరుడే కదా అనుకున్నాను. మనకి ఏదైనా బాగు వచ్చింది అంటే దాన్ని మనం పట్టాలే ఆలోచన లేకపోతే అది మనం కలవదు. కానీ అది బయటకు లేచిందంటే చాలా మంది అలా చేస్తున్నారు కాబట్టి లేచిందంటే మాస్టర్ గారి పాడేయడానికి బయట లేచున్నారు. ఆ విధంగా ఆ బావులు కూడా మాస్టర్ గారు కంట్రోల్ చేస్తుండేవాడు. తర్వాత మాస్టర్ గారిని చూస్తే ఆ సమాధికి ముందు క్లియర్ గా ఇక్కడి నుంచి ఈ సుషుమ్నా పోయే ద్వారానికి క్లియర్ గా అక్కడ తెల్లగా లోపల నుంచి కనిపించారు. ఎట్లా ఒక పెద్ద బెలూన్ తీసుకున్నాం అనుకోండి, బెలూన్ అంతా నల్లగా ఉందనుకోండి, లోపల చుక్కలై పెట్టామనుకోండి, చుక్కలై పెట్టిన తర్వాత ఎక్కడో చిన్న దానికి రంధ్రం లాగానో లేకపోతే ఆ నలుపు పెట్టి పెడితే అక్కడ తెల్లగా కనబడుతుంది. అలా ఇక్కడి నుంచి ఇక్కడ తెల్లగా కనపడేది అంటే సుషుమ్నా నాడి. శ్రీ వైష్ణవులు తప్పనిసరిగా
సుషుమ్నా నాడి మీద తెల్లగా లేదా ఎర్రగా వాళ్ళు బొట్టు పెట్టుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, మీరు శ్రీ వైష్ణవులు అని చెప్పడానికి బొట్టు పెట్టుకుంటారు. కానీ మాస్టర్ గారి బొట్టు ఎవరు పెట్టారు? సాయినాథ్ పెట్టాడు. సాయినాథ్ పెట్టారు కాబట్టి ఆయనకి సుషుమ్నా ఉందని చెప్పేసి, సుషుమ్నా యాక్టివేట్ అయిందని చెప్పేసి మనందరికీ తెలుస్తుంది. ఇంకొక విషయం, మేమంతా ఒకసారి సువర్ణముఖి నదిలోకి వెళ్ళాం. అక్కడ ఆయన సత్యాన్ని చెప్పారు. నాకు తెలియదు మాస్టర్ గారితో విద్యానగర్ రూమ్ లో కాకుండా బయటికి వెళ్ళి సత్సంగం మొట్టమొదటిసారి ఆ సువర్ణముఖి నదిలోనే చేశాం. ఆయన ఉన్నట్టుండి పన్నెండు పదం బయలుదేరాను మాస్టర్ తోవాలన్నారు. ఎందుకు బయలుదేరామో తెలుసా? నాకు తెలియదు సార్, మీరు చెప్తే వెంటనే కడుపునిండా తింటాం, కడ్డీ తింటాం, నాకు తెలిసి నీకేం తెలియదు. అదేం లేదు, అక్కడ నా కోసం ఎవరో భక్తులు వచ్చారు, భక్తులు వచ్చి నా కోసం అదే చూస్తున్నారు, అందుకోసం వాళ్ళ దాకా నాకు గమనించి నేను ఇప్పుడు బయలుదేరాను. సరే, ఈ చెప్పిన మాట నిజమో అబద్ధమో చూద్దామని ఆయనతో పాటు నెమ్మదిగా వెళ్ళారు. అక్కడ మన సోదరుడు శేషాద్రి శిష్యులు అక్కడ కూర్చున్నారు, మాస్టర్ గారి కోసం కూర్చున్నారు. అప్పుడు లేచారు, మాస్టర్ గారికి నమస్కారం చేసి సార్ కోసం పలా టైం నుంచి చూస్తున్నామని చెప్పినారు. చెప్తే ఈ టైం ఆ టైం పోల్చుకుంటే మాస్టర్ గారు వెళదాం పదండి అన్న టైంకి ఈవిడ కూర్చొని చూస్తున్న టైం కరెక్ట్ టైం. అందుకని విషయాలు ఆయన తెలుసుకున్నారు. మాస్టర్ గారు ఏం చేశారంటే ఈ ట్రాన్స్జెండర్ మెడిటేషన్ అందరికి చేరమని వాడు. అప్పుడు నా జీతం 300 పైన ఉండేది, 320, 330, 350 ఉండేది, లేదా 300 ఉండేది. వీళ్ళు ట్రాన్స్జెండర్ మెడిటేషన్ ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు మాట్లాడి తీసుకొని వీళ్ళందరూ చేయాలి. అప్పుడు ఎంత వచ్చేది? 300 కంటే తక్కువ వచ్చేది. తక్కువ వస్తే ఆయన ఏమన్నారు మాస్టర్ గారు, నువ్వు ఇది రాజీనామా చేసి అక్కడ పోయి చేరరా అన్నాడు. చేరాలని అనుకున్నాను. ఓహో, నేను ఎప్పుడు ఇంతే వెంకటేశ్వర స్వామి అయినా ఒకే డిపార్ట్మెంట్. నాకు ఇక్కడేమో 350 జీతం, 300 వస్తుంటే ఆయన పోయి 250 రూపాయలు జీతం చేరమంటాడా? ఐఏఎస్ వదులుకున్నాడు, అవి వివేకవర్ధన్ కాలేజీ వదులుకున్నాడు, ఒంగోలు కాలేజీ వదులుకున్నాడు, చీరా కాలేజీ, బాపట కాలేజీ వదులుకున్నాడు, విజయనగర్ కాలేజీ వచ్చాడు. ఈయన ఎప్పుడు నామం పెడతాడో తెలియదు, ముందు మాత్రం నాకు నామం పెడుతున్నాడు అనుకున్నా. అనుకోగానే పాపం వచ్చేసింది. పాపం వచ్చి ఏమనుకున్నావు, బుద్ధుడు వర్ధమాన మహావీరుడు రాజ్యాలు వదులుకుని బజార్లో పడ్డారు, భిక్ష చేశారు, వాళ్ళకంటే ఎక్కువ ఒక్కొక్కడు 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు జీతాల కోసం వదులుకున్నట్టారు మీరు అని చెప్పారు అనమాట. అంటే నా మనసులో ఎప్పుడు 50 రూపాయలు తగ్గుతుందని బాధపడ్డాను, అది ఆయన తెలిసిపోయింది. అంటే మనం ఏది కూడా ఆయన దగ్గరికి తాగలేము అని చెప్పేసి తెలుస్తా ఉంది. మాస్టర్ గారు పెళ్లికి ముందు ఇంకా ఫ్యూ డేస్ లో పెళ్లి అవుతుంది. మాస్టర్ గారు మా సొంతం అనుకున్నాం, ఇంకెవరు సొంతం కాదు, మా సొంతమే, మా దేవులో ఉన్నారు మాస్టర్ గారు, అది మా అభిప్రాయం. ఎవరో అన్నారు మీరు పెళ్లి మాస్టర్ గారు పెళ్లి చేసుకుంటారా అని. వాళ్ళకి పట్టాలు ఎవరికి వచ్చారు నేను నమ్మలేదు. నేను కాలేజీ నుంచి యువతలో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, అప్పుడు ప్రైవేట్ స్కూల్ ఉంది. ఆ స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడ రౌండ్ గా తిరిగేటటువంటి ఇనప కట్టడం ఉంది. ఆ ఇనప కట్టడం కూడా నేను బయటకు వస్తున్నా, మాస్టర్ గారు ఎదురొచ్చారు. మాస్టర్ గారు ఎదురొచ్చారు, ఎందుకో వినొస్తున్నాడు. మాస్టర్ గారికి దావించాడు, నాకుంటే పాపంలో కూడా దావించాడు. నేను ఎందుకంటే మాట్లాడాల. మాస్టర్ గారు వచ్చి ఏమైనా పెళ్లి చేసుకుంటున్నాను అది నాకు వచ్చేస్తున్నాను. వచ్చేసిన మాస్టర్ గారు అన్నారు, ఏమనుకున్నావు, ఇప్పుడు నేను ఎంత మీకు మంచి చేస్తున్నానో నేను పెళ్లి చేసుకోబోయే ఆవిడ కూడా ఇద్దరు సాధకులు కాబట్టి మా కుటుంబ సంతానం నాకంటే ఉత్తమంగా ఉంటుంది అన్నారు. అది నేను ఆశ్చర్యపోయాను, నమ్మలేదు. తర్వాత మాస్టర్ గారు మ్యారేజ్ చేసుకున్నాక ఒకసారి ఏమంటే అంటే సార్ మీరు ఇప్పుడు గోల్డ్ తీసుకున్నారు కదా, మీ గోల్డ్ ఇవ్వండి సార్, నేను రిజర్వ్ చేసుకుంటాను అని. ఎందుకంటే కాశ్మీర్లో హజరత్ బాల్ పర్వతం ఉంది. హజరత్ బాల్ పర్వతం మీద ఉండేది ఏంటంటే మహమ్మద్ ప్రవక్త యొక్క వెంట్రుక. ఎవరైతే ఆలుడు యోగారూఢులు అయిపోతారో, ముక్త పురుషులు అవుతారో, వాళ్ళ శరీరానికి సంబంధించిన ఏ అవశేషమైనా ఎన్ని వేల సంవత్సరాలు ఆ పవిత్రత ఉంటుంది. కాబట్టి గోల్డ్ ఇవ్వండి సార్ అన్న. మాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసా, ఇప్పుడు అక్కర్లేదు ఆయన ఏమన్నా నేను గృహస్థం కదా, గృహస్థులకు అక్కర్లేదు వాళ్ళు అంటే. మాస్టర్ గారు మొట్టమొదటి చెప్పిన మాట డాడీ అవుతుంది అనుకున్నా. ఇప్పుడు చాలా మంది చెప్తారు మాస్టర్ గారి దగ్గర జరిగినటువంటివి మిరకిల్స్ అమ్మగారి దగ్గర కూడా జరుగుతున్నాయి అని చెప్తారు. మాస్టర్ గారి అమ్మగారు లేకుండా మన వాళ్ళు ఎవరు కూడా చేయాలి, అవి నిజం అని చెప్పేసి మనం కాలాంతరంలో అనుకోవాల్సి వస్తుంది. కాళహస్తి స్వామి దగ్గర మండలారాధనకి మాస్టర్ గారితో వెళ్ళారు. ఆ రోజు రాత్రి
అక్కడ నిద్ర చేశాం, కాళహస్తిలో నిద్ర చేశాం. నాతో పాటు హరిబాబు కూడా ఉన్నాడు. ఈ హరిబాబు సోది వదిలిపెట్టాడు. ఏది 7, 8, 9, 10 అయిపోతే మధ్యలో నేను చాలా నిద్రపోతున్నాను సోమవారం. ఆ విషయం మీకు సాయిగా ఉండదు. ఫస్ట్ ఎడిషన్లో తెలుస్తుంది. ఫస్ట్ ఎడిషన్లో మాస్టర్ గారు రాశారు, ఒరే నువ్వు లేవరా, నీకు అలారం పెడుతున్నాను, నువ్వు ఇంటికి పోవాలని అలారం పెట్టారు. అలారం పెడితే నిద్రపోవడం నా డ్యూటీ, నిద్ర లేవడం నీ డ్యూటీ. నేను ఎందుకు జాగ్రత్తగా ఆనందంగా నిద్రపోయాడు. ఈ రోజు కూడా రావడం లేట్ అయింది, నాతో పాటు వచ్చినందుకు 7:20 ఫోన్ చేశాడు. ఆ తిట్టుకుంటూ లేచి ఆన్సర్ చేశాను. ఎందుకు నిద్రపోవడం నా డ్యూటీ అన్నమాట. ఆయన అలారం పెట్టాడు, నిద్రపోయాడు. నిద్రపోయింది కొద్దిగా లేవలేకపోయాడు, అలారం ఆగిపోయింది. అప్పుడు ఇది మీకు ఎవరు చెప్పలేదు, ఇంతకుముందు చెప్పారు అది. ఆ కిటికీ ఉంది చూడండి. అప్పుడు మాస్టర్ గారు రూమ్లో సాయి ఉండేది, సాయి ఫోటో ఉండేది, ఫోటో ఉండేది. ఆ ఫోటో వెనకాల కిటికీ ఉండేది. కిటికీకి అవతల ఎవరు వచ్చి నిలబడతారు. నిలబడి నిద్రలే 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 అన్నారు. ఆ వచ్చిన అన్నవాయికి కూడా ఆ మాత్రం ఇంటి జ్ఞానం ఉంది. మీరు నిద్ర లేవడని ఒకసారి అనకుండా 3 సార్లు అన్నారు అన్నమాట. 3 సార్లు దాకా నిద్రలేసి పని బాగలేదు, మళ్ళా పడుతున్న తర్వాత ఆ వ్యక్తి నిద్రలే 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 3 సార్లు అన్నారు. 3 సార్లు అయితే మళ్ళీ చురుకులు లేచి చూస్తున్నా. లేచి కూర్చుని ఎక్కడి నుంచి వచ్చింది ఈ శబ్దం అని చూస్తే బాబా ఫోటో పైన ఉండేటువంటి కిటికీ అవతల నిలబడి ఆ వ్యక్తి అన్నారు. ఈ పరిపాలన లేకుండా మా అందరినీ కాపులాగా ఎవరున్నారబ్బా, కాపులాగా కిటికీ పెట్టుకుని ఎవరుంది అనుకుంటే ఆ మనిషి దగ్గర గుడ్డ కట్టుకున్నట్టు నాకు అనిపించింది. గుడ్డ కట్టుకుని నిలబడేవారు అక్కడ ఫోటోలో ఉన్నాడు. మీరు ఇంత పని చేస్తున్నారా అని చెప్పి అప్పుడు చూసి చాలా బాగా అలా పోయారు. ఆ బస్సు కూడా కాస్త లేట్ వచ్చింది, అందింది నాకు. అట్లా మాస్టర్ గారు మమ్మల్ని దగ్గర నుండి నడిపిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆ కాళహస్తి సోదరి ఏమన్నారంటే అందరి ముందు ఏమన్నారంటే, ఒరే అప్పుడు చాలా మంది వచ్చారు, కమిషన్ వచ్చారు, అందరూ వచ్చి ఏదేదో దొరుకుతా ఉంది అని చెప్తున్నారు, ఆయన గొప్పతనం చెప్తున్నారు. మాస్టర్ గారు అన్నారు, పెద్ద గడ్డిగా ఉంది, అక్కడ ఒక నిపుణం వేసామంటే పెద్ద మనం వస్తుంది. జ్ఞానమని అగ్ని, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, కాబట్టి జ్ఞానాగ్ని ప్రజ్వలింప చేయాలా, నువ్వు పూనుకుని ఇక్కడ సత్సంగం చేసావంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అన్నారు.